జర్నలిస్ట్ సురేష్ కొచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? 15 రోజులు అయిపోయింది. నిన్నటికి నిన్న చూశారు, లాస్ట్ వీక్ కూడా మీరు చెప్పారు, లులు వాళ్ళు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ పెట్టి మరి కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ ఇక్కడి నుంచి కువైట్కి పంపించారు. నిన్న కూడా పంపించారు, మళ్ళీ నిన్న స్పెషల్. కరెక్ట్. ఎప్పుడు ఆగుతుందని ట్రంప్ కూడా తెలియదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మొదలు పెట్టారు కానీ యుద్ధం ఆపుతారు ఎవరనేది ఎవరికి తెలియదు. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మన వైపు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మోదీ గారు 4 రోజులు అది బంద్ చేస్తే చాలామంది మోదీ గారు అడిగారు, ఎందుకండి ఈ 4 రోజులు మీరు యుద్ధం అంతా ఆపేశారు, ఇంకా నడవాలండే కదా, ఒక నెల నడుస్తే బాగుంటుంది, పాకిస్తాన్ అంతా మన చేతికి వచ్చేస్తుండే అని. అదొక స్కిల్ అండి, యుద్ధం ఆపడం అనేది. మనం రష్యా యుక్రెయిన్ చూస్తున్నాము. మొదలైంది, అందరు అన్నారు 2-3 వారాల్లో పుటిన్ వాళ్ళని ఫినిష్ చేసి జెలెన్స్కీని ప్యాక్ చేసి పడేస్తాడని. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడ ఆగట్లేదు. లెబనాన్ ఇజ్రాయెల్ గొడవ, అది కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది, 10, 20, 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొంచెం గాజా వైపు కొంచెం తగ్గింది, ఇప్పుడు అక్కడ ఎక్కువ లొల్లి లేదు. హూతీలు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. కానీ ఈ జరుగుతున్న యుద్ధానికి ఎప్పుడు స్టాప్ వస్తుంది అనేది దానికి ఒక పెద్ద ప్రశ్న. కారణం ఏంటంటే, ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి దీనికి ఒక స్ట్రాటజీ లేదు. మనం ఒక యుద్ధానికి దిగేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రాటజీ ఏముండే, మనం సింధూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి, ఒకటే స్ట్రాటజీ ఉండే మనకి. దాంట్లో 21 టార్గెట్స్ మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు, మన ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి. 9 కొట్టేసాం. 9 కొట్టాం మనం. ఎందుకంటే మొత్తం 21 కొట్టక్కర్లేదు, అది చాలా డీటెయిల్గా అయిపోతుంది, ప్రాబ్లం ఉండొచ్చు. 9 కొడతాం. ఈ 9లో ఉన్నారు వీళ్ళందరూ అక్కడే కూర్చున్నారని కొట్టారు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మన అన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం సాయంత్రం, ఫినిష్డ్, ఇక మేము దీన్ని పొడిగించట్లేదు, ఇక్కడ బంద్ చేసేస్తున్నాం అని చెప్పారు. పాకిస్తాన్ కూడా ఏం చేయకుండా బాగుంటుందని చెప్పి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మన వైపు కొట్టాలి కదా, మన వైపు టెర్రరిస్ట్ క్యాంప్ లేదు. అప్పుడు ఏం చేస్తారు, మన ఆర్మీ అసెట్ మీద దాడి చేయడానికి ట్రై చేశారు. న్యూఢిల్లీ మీద ఒక మిసైల్ పంపించారు, న్యూఢిల్లీ వైపు. అది మన సిర్సా దగ్గర కొట్టుపడేసాం, హర్యానాలో. నెక్స్ట్ డే 3వ రోజు మనం ఏం చేసాం, వాళ్ళ కంప్లీట్ రాడార్ని, వాళ్ళ కంప్లీట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ని కొట్టుపడేసాం మొత్తం. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నట్ల ఫ్రీ హ్యాండ్ అయిపోయింది, మనం ఎక్కడ కావాలంటే తిరగొచ్చు అక్కడికి. ఆ పరిస్థితికి వచ్చేసాము. మన ఎయిర్క్రాఫ్ట్ 4వ రోజు వెళ్ళి వాళ్ళ రన్వేలు, వాళ్ళ హ్యాంగర్లు, మిగతా అసెట్స్ మొత్తం కొట్టుపడేసాం. దాంతో యుద్ధం అయిపోయింది. సాయంత్రం కాగానే వాళ్ళ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్, ఫోన్ చేసి కొంచెం మాకు ఒక సీజ్ ఫైర్ కావాలని అడిగారు. సో మనం ఏం చెప్పామంటే, ఓకే ఫైన్, మనం పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటామని ప్రధానమంత్రి మోదీ దగ్గర వెళ్ళి ఉంటుంది, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడుంటారు, ఆర్మీ చీఫ్తో మాట్లాడారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడిన తర్వాత ఓకే సీజ్ ఫైర్ అని చెప్పాము. అప్పుడు 4 రోజులకి యుద్ధం ఆగిపోయింది. కానీ అప్పుడు కూడా మోదీ గారు అన్నారు, ఈ యుద్ధం ఆగలేదు, ఇది పాజ్ బటన్ ప్రెస్ చేసి, అంతే, స్టాప్ బటన్ ప్రెస్ చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఆయన మెయిన్ కారణాలు అక్కడ ఎందుకు వెళ్ళాడంటే, ఒకటి యురేనియం. ఈ యురేనియం ఇప్పుడు కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి యుఎస్కు ఇరాన్కి నడిమిట్లో ఉన్న గొడవ. అది ఇరాన్కి ఏం కావాలంటే, వాళ్ళు ఒక షియా నేషన్, పక్కన అందరూ సునీలు, ఎక్సెప్ట్ ఇరాక్లో వీళ్ళొక మెజారిటీ పాపులేషన్ ఉంది, అక్కడ మైనారిటీ పాపులేషన్ షియా వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. దానికోసం ఇప్పుడు చూస్తున్నారు చూడండి, యుద్ధం ఇప్పుడు ఇరాక్ వైపు కూడా వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో ఫస్ట్ వాళ్ళ యురేనియం, రెండవది వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్, దీన్ని ధ్వంసం చేయడం, ఇది రెండవది ఉండే, ఆ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయడం. మూడవది రెజీమ్ అంటే అక్కడ కొత్తగా రెజీమ్ని తీసుకురావాలి. ఈ 3 అబ్జెక్టివ్స్ ఉండే. మొదటి రోజు 2 శనివారాల ముందు, ఎగ్జాక్ట్లీ 2 వీక్స్ బిఫోర్, వాళ్ళ ఇరాన్ తెహరాన్లో ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ మీద వాళ్ళ సుప్రీం లీడర్ మీటింగ్ నడిపిస్తున్నప్పుడు కొట్టారు. ఆయన చనిపోయారు, తోడు 40 మంది చనిపోయారు. సో ఇరాన్ ఏమనుకున్నారంటే, అందరు ఇరాన్ ఏమనుకున్నారంటే, ఇరాన్ అయిపోయింది, ఇక్కడి నుంచి రెజీమ్ పడిపోతుంది, వాళ్ళ మొత్తం టాప్ లీడర్షిప్ అందరు పోయారు కదా అని. కానీ అట్లా జరగలేదు. మనం చూసామంటే అదే రోజు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా కానీ వాళ్ళ పక్కన ఉన్న అరబ్ నేబర్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇది యుఎస్ ఫ్యాక్టర్ చేయలేదు. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారని 100% తెలుసు. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ నేవల్ అసెట్స్ కానీ అన్ని బహ్రెయిన్లో కానీ, దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, ఖతార్లో కానీ, సౌదీ అరేబియాలో ఉన్న దాన్ని కొడతారు. అది కూడా మెంటలీ ప్రిపేర్డ్గా ఉన్నారు.
కానీ యుఏఈలో ఉన్న, దుబాయ్లో ఉన్న అక్కడున్న ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడము, పామ్ జుమరీ మీద దాడి చేయడము, ఇటువైపు మనామాలో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ మీద దాడి చేయడము, అక్కడున్న పక్కన మిగతా ఎయిర్పోర్ట్ వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద దాడి చేయడం ఎప్పుడు వీళ్ళు ఆలోచించలేదు. వీళ్ళు అనుకున్నారు ఇరాన్ ఎప్పుడు వాళ్ళ నేబర్స్తో గొడవ పెట్టుకోరు. కానీ ఇరాన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ లాజిక్ చాలా క్లియర్ వాసుదేవన్ గారు. ఒకటి, మీరు మా మిలిటరీ అసెట్ మీద దాడి చేశారు, ఓకే గ్రేట్, మేము మీ మిలిటరీ అసెట్ మీద కొట్టలేము, మీరు చాలా దూరం ఉన్నారు, యుఎస్ ఇజ్రాయెల్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం మేము, అది కాకుండా మేము మీ నేవల్ అసెట్స్ వాళ్ళ వీళ్ళ మీద అసెట్ కానీ మీరు మీ సిట్టింగ్ డక్స్ అంటాం మన ఇంగ్లీష్లో, మీ ఎయిర్క్రాఫ్ట్ అంతా సౌదీ అరేబియాలో, ఇంకా ఖతార్లో ఉన్న ఆల్ బేస్లో ఉంది, అది కాకుండా కువైట్లో ఉంది, నేను చెప్పిన మాటకు ఖతార్లో ఉన్నారు, వీళ్ళన్ని ప్లేసెస్లో వీళ్ళది ఉన్నారు కంప్లీట్గా. అక్కడ మేము దాడి చేస్తాం వాళ్ళ మీద, వెరీ క్లియర్. మీరు మమ్మల్ని ఇక్కడ కొడితే అసిమెట్రిక్ వార్ఫేర్ ఇది, అంటే సిమెట్రిక్ వార్ఫేర్లో ఒక యుద్ధం ప్లాన్డ్గా ఉంటుంది. ఒకవైపు నుంచి సైన్యం వస్తున్నారు, మనం కూడా ఒకవైపు వెళ్తున్నాం బాహుబలి స్టైల్లో. ఇప్పుడు అట్లా లేదు. యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు ట్యాంకులు యూజ్ చేశారు చాలా మటుకు, చాలామంది సైనికులు చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ, 1,00,000 మంది అక్కడ. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత స్ట్రాటజీ మార్చేశారు, రష్యా మార్చారు, యుక్రెయిన్ కూడా మార్చింది. మిసైల్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారు, వీళ్ళు వాళ్ళని కొట్టడం, వాళ్ళు వీళ్ళని కొట్టడం, డ్రోన్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. కంప్లీట్ వార్ స్ట్రాటజీ మారిపోయింది. యుక్రెయిన్ రష్యా వార్ని ఇప్పుడు ఇరాన్ వైపు కూడా అదే స్ట్రాటజీ నడుస్తుంది. మేము యుఎస్ లాగా ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయలేము, మా దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, ఉన్నది కూడా వీళ్ళు మొత్తం ధ్వంసం చేసేసారు. మా దగ్గర నేవీ లేదు, ఉన్న షిప్లన్నీ వీళ్ళు కొట్టుపడేశారు. ఒకటి శ్రీలంక వైపు ఉన్న షిప్ని కూడా ధ్వంసం చేశారు. సో మేమేం చేస్తాం, అసిమెట్రిక్ వార్. మాకు తెలిసిన మటుకు మేము మిమ్మల్ని ఒక ఇండైరెక్ట్ రూట్ నుంచి కొడతాం. అదేంటి, డ్రోన్లు యూజ్ చేయడం, మిసైల్స్ యూజ్ చేయడం, బ్యాలిస్టిక్ మిసైల్స్. దీంతో యుఎస్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళ వైపు. అది పెద్ద ఒక తప్పు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది ఈ తప్పు మీద జరిగిందంట. మీరు ముందే ప్లాన్ చేసుకుంటుంటే ఒక 10 రోజుల్లో వీళ్ళ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టుపడేద్దాం, దాని తర్వాత వీళ్ళు సరెండర్ అవుతారు. మీరు ఆ వర్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ యూజ్ చేశారు ఆ వర్డ్, ఇరాన్ హ్యాస్ టు సరెండర్ అన్కండిషనల్లీ అన్నారు. కాలేదు. నేను కొత్త లీడర్ని, ఇరాన్ లీడర్ని ఇంటర్వ్యూ చేసి నేనే సెలెక్ట్ చేస్తాను, అది కూడా కాలేదు. ఆయన బ్రీఫ్ కేసులో 3 పేర్లు కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు, అది కూడా పోయినాయి. దాని తర్వాత అన్నారు అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి రెజీమ్ని మార్చేస్తారు, గవర్నమెంట్ని మార్చేస్తారు, అది కూడా జరగలేదు. ఈ 3 జరగకపోతే ఇప్పుడు దీని నుంచి బయట ఎట్లా పడాలని చూస్తున్నారు. డైలీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ఒక ర్యాలీలో, ఏదో ఒక మీటింగ్లో, ఏదో ఒక ఆఫ్ ద కఫ్ రిమార్క్స్లో, లేకుంటే ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ 1లో మాట్లాడుతూ మొత్తం ధ్వంసం చేసాం, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు. వితిన్ 5 minutes ఒక మిసైల్ వెళ్తుంది ఇక్కడి నుంచి అక్కడికి, ఇరాన్ నుంచి ఎక్కడో వెళ్ళి దుబాయ్ మీదనో, లేకుంటే కువైత్ మీదనో, లేకుంటే ఖతార్ మీద వెళ్ళి పడిపోతుంది, మళ్ళీ అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు ట్రంప్ ఏమంటారు, అప్పుడు ఏమన్నారు, నెక్స్ట్ 6 hours సైలెంట్గా ఉంటారు. మళ్ళీ పీట్ హెగ్సెత్ వస్తారు, ఆయన డిఫెన్స్ సెక్రటరీ